ప్రపంచంలో జనాభా చాలా ఎక్కువగా పెరిగిపోతోందన్నారు డాక్టర్ అనిల్ సాగర్. కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి నుంచి భీమా సర్కిల్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఇప్పటికే దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉందన్నారు. జనాభా తగ్గించేందుకు కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు పిల్లల ఉండేలా ప్లానింగ్ చేసుకోవాలని సూచించారు. జనాభా నియంత్రణ జరిగితే ప్రజల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయన్నారు. దీనిపై గ్రామాల్లో, పట్టణాల్లో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ప్రజలు అవగాహన కల్పించాలని తెలిపారు. అనిల్ సాగర్ అండి, యూపీహెచ్సి హనుమాన్ నగర్ మెడికల్ ఆఫీసర్. నేను మెయిన్గా ఈరోజు మనం ముఖ్యంగా ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నాం అంటే, ఈరోజు జూలై 11th వరల్డ్ పాపులేషన్ డే. దానికోసమని మనం జనాభా తగ్గించేందుకు అండ్ ఇంటింటికి మామూలు ఈ మధ్య చాలా మంది పెరిగిపోతున్నారు. మన పాపులేషన్ చూస్తే కూడా 140 కోట్లు ఉన్నారు. సో దాన్ని మనం చాలా తగ్గించి మనం హైజీనిక్ కేసెస్ మా వరకు మా మెడికల్ పరంగా కూడా మేము చాలా వరకు చేస్తున్నాము. మెయిన్గా ఈ టెంపరీ మెథడ్స్, పర్మనెంట్ మెథడ్స్ అంటే మన పిల్లలు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవడానికి మెయిన్గా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. మా హాస్పిటల్ నుంచి మాత్రం మా సర్వీసెస్ మెయిన్గా టెంపరీ మెథడ్స్ అయితే సేఫ్గా వచ్చేసి కండోమ్స్ యూజ్ చేయడము, ప్లస్ పర్మనెంట్ మెథడ్స్ యాసెక్టమీ, ట్యూబెక్టమీ ఇలాంటివి ఉంటాయి. సో అందరికీ ఇవి మన జనాలకి ముఖ్యంగా అందరికీ చెప్పి ఆశా వర్కర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ అందరితో చెప్పించి సర్వీసెస్ అందిస్తున్నాము. సో మనం ఈ పాపులేషన్ అనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు హైజీనిక్గా ఉంటారు. చాలా డిసీజెస్ మాత్రం చాలా మటుకు తగ్గుతాయి. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక 5-6 మంది ఉన్నారనుకో స్పేసింగ్ చాలా తగ్గిపోతుంది. ఆ స్పేసింగ్ వల్ల ఈజీగా మెయిన్గా డిస్టెన్స్ డిసీజెస్ అని ఉంటాయి. టీబీ కానీ, లెప్రసీ ఇలాంటివి ఈజీగా సోకుతాయి అనమాట. స్కాబీస్ కానీ అంటే స్కిన్ డిసీజెస్ చాలా వరకు వీళ్ళకి దగ్గరగా ఉంటారు కాబట్టి ఈజీగా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనము మెయిన్గా ఈ పాపులేషన్ అంటే వ్యాసెక్టమీ కానీ, నెక్స్ట్ సేఫ్ యూసేజ్ కండోమ్స్ కానీ యూజ్ చేసి మనం చాలా మటుకు పాపులేషన్ తగ్గించాలి. ఇది మా మెడికల్ పరంగా మాత్రం మేము నీట్గా చేస్తున్నాము. సో జనాలకు కూడా ఇది